డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ ఏదనుకుంటే అది సాధిస్తారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ తనకు అన్నతో సమానమని చెప్పారు. తాము కేబినెట్ లో ఎప్పుడు కూర్చున్నా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు అందించాలి అన్న అంశంపై మాట్లాడుకుంటామన్నారు. ప్రకాశం జిల్లాలో ఆగిపోయిన తాగునీటి సరఫరా ప్రాజెక్టులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రారంభిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. తాగునీరు శాఖ మంత్రి ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా మొదటి ప్లాంట్ కు ప్రకాశం జిల్లా దివాకరపల్లెలో ఏపీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని రిలయన్స్ సంస్థ భావించింది. ఈ మేరకు గతంలోనే రిలయన్స్ కంపెనీతో చర్చలు జరిపింది. దీంతో రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది. ప్రకాశం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, తిరుపతి, అల్లూరు జిల్లాలో సీబీసీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 139 కోట్లతో తొలి ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. వైసీపీకి మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి అడ్డుపడితే రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఏపీ ఎంతో వెనుకబడిందన్నారు. విధ్వంస పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎన్నో కంపెనీలను వాటాల కోసం తరిమేశారని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని చెప్పారు. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతి పెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి. వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా, కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ